పాఠ్యాధ్యాసనంతే పాఠ్యాయాభ్యసనంతేవ వాంగ్మయం తపముచ్యతే అని ఈ రాష్ట్ర సాహిత్య సమారాధనం వాంగ్మయ తపస్సు అని మనం చేస్తున్నాను. అందుకే కాదేది కవిత కనర్థం అని శ్రీశ్రీగారు చెప్పినట్టు అది అగ్గిపొల్లో సబ్బుపిళ్ళు ఏదేది అని కనుక రసపుష్టి ఉంటే మనిషిని ఏ వాక్యమైతే ఆలోచించిందో అదే ఈనాడు సమాజానికి కావాల్సిన కవిత్వం. అందుకే లబ్ధ ప్రతిష్ఠులు ఈ వరుసలో కూర్చొని ఇక్కడ ఉన్నారు. ఇది సత్యమే, ఆలోచన చేయాలి ఎవరు ఏదైనప్పటికీ కూడా. అందుకనే సుకవిత యస్తి రాజ్యేనకి, సుకవిత యస్తి రాజ్యేనకి, మంచి కవిత పంట పట్టిన వాడికి, ఒంటిలో పట్టినటువంటి వాడికి ఈ రాజ్యం అక్కర్లేదు, సమ్మానాలు అక్కర్లేదు, సారస్వాలు అక్కర్లేదు, ఎవరికి అక్కర్లేదు. ఆత్మ అని చెప్పినట్టుగా ఆత్మాశయ కవిత్వం. ఎందుకంటే భావవంతం అంటే ఏమి లేదు. చక్కని సభ ఇది, నేను చాలా సంతోషిస్తున్నాను. వృషాధిపతి గారు అంటే వృషభాధిపతి సామాన్యులు కాదు. వారు ఏది మాట్లాడినా మేమంతా తిరుపతి దేవస్థానం సప్తగిరి సామ్రాజ్య సార్వభౌమ వారి మహాసన్నిధానంలో బ్రహ్మోత్సవాలలో వాచిక కైంకర్యం చేసినటువంటి దాసుల ఇద్దరం వైష్ణవుల కనుక దాసన పాడిన స్వామి దగ్గర ఉద్దేశిస్తున్నాను. అటువంటి భాగ్యం మాకు లభించింది. మంచి మాటలు ఇంకా విన్నది కానీ మా పై బాస్ అర్జెంటుగా వాళ్ళని చెప్పి ఫోన్ వచ్చింది. మీరంతా అనుమతిస్తే మీ అనుగ్రహాన్ని తీసుకొని మీ సెలవు తీసుకుంటాను. సుబ్బారావు గారు ఈ మహానుభావులు ఈ కాలానికి ఆయన బ్రహ్మర్షి, ఆయన అన్నామా రాజర్షి అందాం, ఏమో బ్రహ్మర్షినే అందాం రండి. నరసింహపురానికి ఒక మంచి కల్పితురాయలాంటి కిరీటాన్ని అందించాడు ఆయన. రాముల వారి దేవాలయం కట్టించి ఆ మహానుభావుల వారి యొక్క సాంగత్యం వల్ల, వారి అనుగ్రహం వల్ల వచ్చే భాగ్యం కలిగింది. మీ ఇంట్లో ఉన్నటువంటి 23 నిమిషాల్లో నేను 2 పుస్తకాలు చదివాను. విడిగా ఉన్నటువంటి ఆ విషయాలు ప్రస్తావిస్తాను, దయతో అనుమతించండి. నమస్కారం. 6 నిమిషాలు ఎన్నికలించాలి. విభజన పరిశ్రమ అంటే విద్యావంతులైనటువంటి వాళ్ళే, విద్వాంసులైనటువంటి వాళ్ళే మరో విద్వాంసుల యొక్క హృదయం గెలిచింది. కవిత్వాన్ని చాలా అవసరం. నది వంద్య విధానాన్ని పొదివి ప్రసవ ఆ మాట అనలేదు. అది నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అది స్త్రీలున్నారు కాబట్టి ఆ మాట అనలేదు ఆయన. కానీ చాలా సమయస్ఫూర్తితో అద్భుతమైనటువంటి అంత్యప్రాసలు ఆయన చెప్పినటువంటి దాంట్లో నేను ఇప్పుడు ఉన్నటువంటి కవులు గమనించాల్సింది. అంత్యప్రాసలు అయినది కవిత్వం కాదు అని చెప్పారు. ఇప్పుడు వస్తున్నది ఎక్కువ అంత్యప్రాస కవిత్వం. నా దగ్గర 300 కవితా సంఖ్యలు వస్తే దాన్ని ఎక్కువ అంత్యప్రాస కవిత్వం అంత్యప్రాస. అదేవిధంగా మినీ కవిత్వం అని బఠానీలు, నానీలు, బఠానీలు అని రాశారు. ఆధునిక కవిత్వం వస్తు శిల్ప వైద్యం రాశారు. ఇవన్నీ ముక్కలుగా చేసి రెక్కలు అని కవిత్వాన్ని రెక్కలుగా చేయడం ఏంటి, అసలు ముక్కలుగా చేయడం ఏంటి, నానీలు బఠానీలుగా చేయడం ఏంటి అని నేను రాశాను. ఇది తప్పు. అసలు పద్యాన్ని ఈ విధంగా వచ్చేసి పద్యం రాసేటువంటి ప్రత్యేక పద్యం చెప్పి పద్యం గుంటూరు శేషేంద్ర శర్మ గారు అంటారండి. పద్యం రాసిన, గేయం రాసిన, వచన కవిత్వం రాసిన అందులో కవిత్వం ఉంటే ఎవరైనా ఆదరిస్తారు. ఆ యొక్క రూపము భాగం అనేటువంటిది ఏది కాదు. మీరు కవిత్వం రాయండి, కవిత్వం ఏదైనా రాయండి. ఎంత గొప్ప కవి అయినా ఆయన గుంటూరు శేషేంద్ర శర్మ లాంటి గొప్ప కవి ఆధునిక కాలంలో ఎవరు పుట్టలేదు, పుట్టకూడదు అన్నమాట. అది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. గురువు గారు, నా వ్యక్తిగతమైన అభిప్రాయం. గుంటూరు శేషేంద్ర శర్మ లాంటి గొప్ప కవి ఆయన అద్భుతమైన పద్యాలు రాశారు, వచన కవిత్వం రాశారు, విమర్శ రాశారు, కాలరేఖ విమర్శ. ఆయన కవిసేన మేనిఫెస్టో, అసలు కవిత్వం అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి ఆయన రాశారు. ఆ కవిసేన మేనిఫెస్టో అనేటువంటి అద్భుతం. ఆ తర్వాత ఎంతో మంది మారిపోయారు. కాబట్టి అలాంటి సూచనలు చేసినందుకు తర్వాత ఆయన ఒక మంచి మాట అన్నారు, బాగా గుర్తించండి. కవులు చాలా మంది ఎన్ని కవులు ఉండొచ్చు, మనీ కవులు ఉండొచ్చు, కానీ ఆయన అట్లాంటి ఒక విషయం ఏంటంటే రాజ్యానికి అన్నాడు. సుకవిత అంటే ఒక మంచి కవిత రాస్తే అందుకని రాజ్యమేం కావాలి, ఎంత ఆనందం వేస్తుంది. ఇందులో చాలా కవితలు ఆ విధంగానే ఉన్నాయి. ఆ ఉదాహరించినందుకు వాటి కూడా తెలియజేస్తూ మరి కారణాంతరం మధ్యలో వెళ్ళిపోతున్నాం. లాస్ట్ వరకు ఉంటే బాగుండేది మాకు. సార్ ఇది అర్జెంట్ పనులు కాబట్టి ఆయన వెళ్తున్నారు. చాలా సంతోషం సార్. తర్వాత ఈ పుస్తకాన్ని 2వ కవితా సంపుటి గుప్పెడు గుండె సవరుడు. ఈ గుప్పెడు గుండె సవరుడు అంటే 2
గుండెల అనుకుంటారు ఇద్దరు రాశారు. మంజు వేరు వాణి వేరు అని వీళ్ళిద్దరూ కలిసి రాశారు. మంజు గారు వాణి గారు రెండు గుండెల సవాళ్ళు ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి కళారత్న జాతీయ స్థాయి, మీకు తెలుసు తెలుగు భాష దానికి ప్రచారం చేయడానికి జాతీయ స్థాయిలో కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. ఇంతకుముందు భాషా సంఘం తెలుగు రాష్ట్ర భాషా అధ్యక్షుడిగా ఉన్నాడు. కవిత్వం అంటే చాలా ఒక ప్రాణప్రదంగా భావించేటువంటి తమ్ముడు. ఎందుకంటే మొట్టమొదట ఈ రంగంలోకి వస్తున్నప్పుడు ఒక 2 బ్యాచెస్ తెచ్చాడు నాకు. ఏంటంటే తెలుగు భాష పైన రక్షణ చేయాలన్నా, నేను రక్షించాలి దీన్ని ఇట్లా వాడుతుందంటే ఇంత తపన నీకు ఎందుకు తమ్ముడు అన్నాను. అంటే ఎవరో యూనివర్సిటీలో చేయాల్సినటువంటి పని నువ్వు చేస్తున్నావు, నీకు ఎందుకు ఏమిటి లాభం అని. ఆ లాభం కాదన్నా, తెలుగు భాష ఎంత గొప్పది, తెలుగు కవిత్వం ఎంత గొప్పది. అప్పుడు మంచి నేను ఏదో ఊరికి అంటున్నానే అనుకున్నా, కానీ తర్వాత చాలా మరి ఎక్కడ కవి సమ్మేళనాలు జరిగినా, ఎక్కడ మరి కవుల పుస్తకాలు ఆవిష్కరించిన అక్కడ హరికృష్ణ ఉండడం చూసి నాకు చాలా సంతోషం వేసింది. అంటే తెలుగు భాష సాహిత్యాలలో 2 రాష్ట్రాల్లో కవులను, ముఖ్యంగా కవులను ప్రోత్సహించేటువంటి దాంట్లో చాలా ప్రథముగా నేను చెప్తున్నాను. ఒకసారి కథలను కొట్టండి. ఎందుకంటే కవిత్వం రాసే వాళ్ళంతా కూడా మా కవిత్వాన్ని చెప్పండి, మమ్మల్ని పోడండి అనేటువంటి వాళ్ళే తప్ప కవిత్వాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేదు. ఎటువంటి సందర్భంలో ఒక మంచి పని చేస్తున్నందుకు మనం మనసాన్ని అభినందించారు. కాబట్టి హరికృష్ణ, అది పొట్టూరు హరికృష్ణ ఈ సభకు రావడము, పుస్తకం ఆవిష్కరించడము, మంచి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అది కూడా 5 నిమిషాలు. జన్మనిచ్చిన మా అమ్మకి, మాటలు ఇచ్చిన తెలుగు అమ్మకి, వారసత్వాన్ని పౌరసత్వాన్ని ఇచ్చినటువంటి భారతమ్మను ఒకసారి స్మరించుకుంటూ, ఈరోజు వేదికలో సభాపరంగంలో వేదిక మీద అందరూ పెద్దలు ఉన్నారు. పెద్దలందరికీ నా పాదాభివందనాలు. ఈరోజు కవులుగా రచించినటువంటి కవులు ప్రోత్సహించడానికి వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తాను. ఈరోజు ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకునే ముందు 2 వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలి. అక్షరాలే ఆత్మీయ నేస్తాలుగా, పదాలే పలికిన భావాలుగా, వారి వ్యక్తిత్వాలే కవిత్వాలే, వారి మనస్తత్వాలే మంజువాణిగా ఈరోజు ఒక పుస్తకం వచ్చిందంటే మీరందరూ గట్టిగా చెప్పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈరోజు ఒక కవి రాస్తే ఇంకొక కవి విమర్శించుకునే రోజు. అది బాగాలేదు, ఇది బాగాలేదు. వీరిద్దరూ కలిసి ఒక కొత్త రకమైనటువంటి ప్రస్థానానికి ఒక నాంది పలికారు. అది కూడా మీరు చూస్తే కవిత కింద కానీ కవిత పైన కానీ ఇది వాణి రాసిన, ఇది మంజు రాసిన గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఇలాంటి ఆ సంపూర్ణమైనటువంటి భావాన్ని ఆ భావాన్ని ప్రతిపాదించారు, భావితరాలకు ఒక సందేశం ఇచ్చారు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తాను. ఇకపోతే మానవ మనుగడ క్రమంలో జాతి జీవన పరిణామ క్రమాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే అనేక పరిణామాలు చెందుతూ వచ్చింది. అంటే ఆది మానవం నుంచి అనాగరికుల దాకా, అనాగరికుల భావం నుంచి సాహిత్యాన్ని, పలుకు నుంచి సంగీతాన్ని, గీత నుంచి చిత్రలేఖనాన్ని, శారీరక శ్రమల నుంచి కూడా కవిత్వాన్ని రచించవచ్చు, రుచించవచ్చు అని చెప్పి భావితరాలకి ఒక వాస్తగా నిలిచారు, ఒక సందేశం ఇచ్చారు. అలాంటి పెద్దలందరినీ కూడా మనం ఒకసారి అభినందించాలి. ఎందుకంటే మన సాహిత్యం తీసుకున్నట్లయితే చాలా గొప్ప సాహిత్యం. మీరు గమనించినట్లయితే మనకి ప్రపంచ సాహిత్యం, మనకి ఒక గొప్ప సాహిత్య వారసత్వం ఉంది. తీసుకున్నట్టయితే మన సాహిత్యాన్ని 3 రకాలుగా విభజించుకుంటే, 1 దైవ సాహిత్యం, 2 ప్రపంచ సాహిత్యం, 3 ఆధునిక సాహిత్యం. దైవ సాహిత్యం ఎందుకంటున్నానంటే ఈరోజు మత గ్రంథాలు తీసుకున్నా, లేదా ఒక అన్నమయ్య గారిని తీసుకున్నా, లేదా ఒక రామదాస్ గారిని తీసుకున్నా, బోధన గారిని తీసుకున్నా, వీరు రచించినటువంటి ప్రతి ఒక్కటి కూడా
మనం ఈరోజు దైవ సాహిత్యంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు నిరాశలో ఉన్నప్పుడు ఒక ఆశ కోసం, నిస్పృహలో ఉన్నప్పుడు స్పృహ కోసం, ఒక దేవస్థానం నుండి మన ఇంట్లో వరకు ప్రతి చోట వాడుకుంటున్నాం. అలాంటి దైవ సాహిత్యం మనకు ఒక తెలుగు వారికే ముఖ్యంగా ప్రాచుర్యంగా ఉంటుంది. అలాగే ప్రపంచ సాహిత్యం ఎందుకంటున్నారంటే, ఈరోజు మీరు తీసుకుంటే ఒక గురజాడ గారిని తీసుకుంటే, దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టబోయి ఇలాంటి కవిత్వం రాసి, అలాగే రాయకుడు ఏ దేశం వేగినా ఎందుకు కానడినా పొగడాని తల్లి భూమి భారతని ఇలా రాశారు. అలాగే ఒక దాసరి గారు తీసుకున్న ఆచరణ సముద్ర గర్భంలో బాగిన పడబాగిన ఒక రాజును నిర్మించడానికి ఇలాంటివి మీరు గమనించినట్టయితే, ఏ దేశ పౌరుడైనా, మన విశ్వంలో సుమారు 200 దేశాలు అనుకున్నట్లయితే, ఏ దేశ పౌరుడైనా తన భాషలోకి ఇవన్నీ అనువదించుకొని తన జాతి దేశభక్తి కోసం కానీ, జాతీయతత్వం కోసం కానీ, ఒక స్వాతంత్ర సమరం కోసం కానీ, ఒక చైతన్యం కోసం కానీ అనువదించుకోబడినటువంటి ఏకైక సాహిత్యం మన తెలుగు వారిలో మన ముందు తరాల రచించారు అంటే వారికి మన వారసులను మనం అందరం గర్వపడాలి. వారందరినీ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి, స్మరించుకోవాల్సిన అవసరం. జాతీయ కవులుగా, అంతర్జాతీయ కవులుగా గుర్తించబడేవారు. దౌర్భాగ్యం తెలుగు వాళ్ళు పుట్టారు. కారణాలు ఏమైనా కావచ్చు, కారణం ఎవరైనా కావచ్చు, చర్చ అనవసరం. కాబట్టి మనం ఎప్పుడు కూడా అలాంటి ప్రపంచ సాహిత్యం మనం ఉండాలో వాళ్ళని మనం చేసే స్వయంలో మనం స్మరించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మనం అందరూ స్మరించుకుంటాం. ఆధునిక సాహిత్యానికి వచ్చినట్టయితే, ఆ ఆధునిక సాహిత్యానికి వారసులే ఈరోజు మన మంచు వారి ఆ పరంపరను మనం తీసుకున్నట్టయితే చాలా మంది కవిత్వం రాస్తున్నారు. కానీ మీరు కవిత్వం మీరు పరిశీలించినట్టయితే, సామాన్యుడే లక్ష్యంగా, సమాజమే ధ్యేయంగా వారు వాడినటువంటి ఆ పదాలు కానీ, వారు నిర్మించినటువంటి ఆ వాక్యాలు కానీ, ఆ పద ప్రయోగాలన్నీ కూడా ఒక మనిషి సామాన్యుడు ఎలాగైతే తన ఆలోచనలు ఎలా ఉంటాయో వాటన్నింటినీ కూడా అక్షరీకరించారు, కవిత్రీకరించారు, భావితరాలకు ఒక సందేశాలుగా ఇచ్చారు. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించినట్టయితే, కవిత్వాన్ని చదువుతుంటే మీరు బాగా చాలా మంది చూడొచ్చు, కవిత్వాన్ని చదువుతున్నప్పుడు ముందు కవి గురించి ఆలోచించాలి, కవి కాలాన్ని ఆలోచించాలి. కవి కాలాన్ని కాదు, కవిత్వాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే కవి కాలాన్ని మనం ఆలోచించకుండా, కవి యొక్క స్థితిగతులు ఆలోచించకుండా, కవి యొక్క స్థితి పరిస్థితులను ఆలోచించకుండా కవిత్వం చదివినట్టయితే ఆ కవిత్వం నీకు అర్థం కాదు. అలాగే ఎందుకంటే అలాంటి సాహిత్యం గమనించినట్టయితే, ఆ కవిత్వాన్ని మన పుస్తకాన్ని, ఈ పుస్తకాలు చదువుతూ పోతున్నట్టయితే బాగా గమనించాను. కవిత్వం చదువుతూ ఉంటే పుస్తకం మీరు చదువుతూ వెళ్ళండి, ఆ పుస్తకం మిమ్మల్ని చదువుతూ వస్తుంది. అలా ప్రయత్నం జరుగుతుంది. పుస్తకాన్ని చదువుతుంటే ఆ పుస్తకాన్ని చదువుతూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత పుస్తకాన్ని అధిగమిస్తుంది. అది ఒక భావం కావచ్చు, ఆత్మత కావచ్చు, ఆవేశం కావచ్చు, ఆశయం కావచ్చు. భావితరానికి నువ్వు ఎందుకు ఏమి చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నించే తత్వం వారి కవిత్వంలో కనిపిస్తుంది. ఆ కవిత్వాన్ని రచించడానికి వారు చేసిన ప్రయత్నం అంతా కూడా మనం చూసినట్టయితే, ఎంత కవిత్వం రాసినా కూడా ఆ కవిత్వంలో ఎక్కడా కూడా శబ్దం కానీ, అర్థం కానీ, భావం కానీ మిస్ అవ్వకుండా ప్రయత్నం చేశారు. మనం గమనించినట్లయితే ఆ శబ్దం, ఆ కవిత్వం చదువుతున్న ఆ శబ్దంలో కానీ అర్థం సుస్పష్టం అవుతుంది, అర్థంలో భావం స్పష్టంగా కనిపిస్తుంది. అవి కూడా మనం చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని చిన్న చిన్న కవితలు ఉన్నాయి, పెద్ద పెద్ద కవితలు ఉన్నాయి. వెళ్ళి చూస్తే కొన్ని మాటల్లాగా, కొన్ని పాటల్లాగా, కొన్ని పాటల్లాగా కనిపిస్తాయి. మనం అంటే ఆ వ్యక్తిని ఉదాహరణకు చెప్పుకోవాలంటే, ఒక చెట్టు దగ్గరికి 3 వ్యక్తులు వెళితే, ఒక సైంటిస్ట్ వెళ్ళినా, ఒక రైతు వెళ్ళినా, ఒక చిన్న పిల్లవాడు వెళ్ళడం, సైంటిస్ట్ ఆ చెట్టును చూస్తూనే ఎప్పటి నుంచి ఏ కాలం నుంచి ఆలోచిస్తుంది. పిల్లవాడు ఏం చేస్తాడు, పూలు ఉన్నాయా, పనులు కోసుకుంటున్నామని ఆలోచిస్తాడు. అలాగే రైతు అయితే ఆ వారసత్వాన్ని లేకపోతే నాకలి ఏంటి అని ఆలోచిస్తాడు. అలాగే గురించి తెలుస్తుంది. న్యాయవాద వృత్తికి సంబంధించినట్టయితే న్యాయవాద గురించి తెలుస్తుంది. కానీ సాహిత్య పుస్తకాలు చదవడం మనం మొదలుపెట్టినా, మన పిల్లవాళ్ళు మొదలుపెట్టించినట్టయితే ప్రపంచాన్ని చదివినట్టయితుంది, ఆత్మను చదివినట్టయితుంది, మనసును చదివినట్టయితుంది, భావాన్ని చదివినట్టయితుంది. కాబట్టి మనం అందరం కవులు కాబట్టి ఆ ప్రయత్నంగా చైతన్యపరిచిన రోజు మన సాహిత్యం 10 కాలాల పాటు నిలబడుతుందని చెప్పి సభకు తెలియజేస్తాం. ఇదంతా బాగుంది. మంచి కవులు వస్తున్నారు, ఆధునిక కవులు వస్తున్నారు, ఆధునిక సాహిత్యం వస్తుంది. కాకపోతే చదివేది ఎవరు చదవాలి? మన ముందు తరాలు. ముందు తరాలంటే ఎవరు? మన కొడుకు, మనవాడు. వాళ్ళ తెలుగు వస్తుందా? వాళ్ళు తెలుగు మీద చదువుతున్నారా? మరి ఏంటి ఇవన్నీ? మంచి పుస్తకాలు బాగున్నాయి, ముద్రలు బాగున్నాయి. చాలా మంది అంటుంటారు తెలుగు భాష ప్రమాదంలో ఉంది, తెలుగు భాష ప్రమాదంలో ఉంది. ఇక్కడ తెలుగు భాష కాదు ప్రమాదంలో ఉన్నది, తెలుగు జాతి.
ఎందుకంటే ఏ జాతి అయినా భాష ప్రామాణికమైనప్పుడు, అంటే నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు కనుక తెలుగు వాడైనప్పుడు, కన్నడ మాట్లాడితే కన్నడ వాడైనప్పుడు, తమిళ మాట్లాడితే తమిళ వాడైనప్పుడు, రేపు నీవు తెలుగు మాట్లాడే రోజు ఏ భాష అవుతుంది, ఏ జాతి అవుతుంది, ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. కామెంట్ చేయడం కదా, ప్రతి ఒక్క వ్యక్తి ఈ మధ్య ఫ్యాస్ట్ అయిపోయాడు. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత, 10 కూడా చదివిన తర్వాత ఆయన మైక్ పట్టుకొని భాష ఏదో అయిపోతున్నాడు. 60 ఏళ్ళు ఏం చేశాడు? తన కొడుకు ఎక్కడ చదువుతున్నాడు, మనవాడు ఏం చదువుతున్నాడు, ఇలా కామెంట్ ఇక్కడ వచ్చి కామెంట్ చేసి కొడుకుని మనవాడు కామెంట్ వేయకుండా భాషకు ప్రయత్నం చేయాలి. మన సంస్కృతి గొప్పది. భాష గురించి సందర్భం, ఎందుకంటే అధికార భాష తెలుగు భాషలో ఉన్నాం కాబట్టి ఒక్కరు కాబట్టి చెప్పారు, భాషను కాపాడుకోవాలి. సంస్కృతి మనం నేర్పించగలిగినప్పుడు, ఎందుకంటే ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది, మనకి ప్రతి దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. మనం పిలిచే ప్రతి ఒక్కటి కూడా ఆ దాన్ని మనం భావితరాలకు అందించగలిగినప్పుడు మాత్రమే భవిష్యత్తులో మనకు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ రోజు మనం తీసుకున్నట్టయితే కవులు అందరూ కూడా, కవులు చూసుకుంటే నాకు ఈ ప్రపంచంలో ప్రపంచం కోసం ఎవరైనా త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారంటే నాకు తెలిసి 3 వర్గాలు. వీడితో ఒక కవి నిద్ర లేస్తాడు, పెన్ను పేపర్ తీసుకుని ఒక టేబుల్ ముందు కూర్చొని ఒక ప్రయత్నం. ఏ ప్రయత్నం అంటే సమాజంలో ఉన్న సమస్యలు, కరెంట్ అఫైర్స్, అప్పటికప్పుడు జరుగుతున్నటువంటి స్థితిగతులను భావితరాలకు అందించడం కోసం, చరిత్రకు లిఖించడం కోసం ఆ చేసే ప్రయత్నంలో తను గడపలేని కుటుంబం కోల్పోయే క్షణాలు, ఆ రాత్రులు అతను తప్పడం పడేటప్పుడు, ఎందుకంటే ఒక పద ప్రయోగం కోసం కానీ భావం స్పందించినప్పుడు కానీ ఆ స్పందన చూస్తూ ప్రయత్నం తప్పన చూస్తూ నాకు అనిపిస్తుంది. నవమాసాలు నిండిన తల్లి బిడ్డకి జన్మనిస్తున్నప్పుడు ఏమైతే తప్పన పడుతుందో అదే తప్పన కవి కూడా తన అక్షర కోసం పడుతుంది. ఎందుకంటే ఆ కవి కుటుంబానికి మాత్రం తెలుస్తుంది ఆ వేదన ఏంటంటే చెప్పేట్టు కొట్టి వాళ్ళందరూ. ఎందుకంటే మన ఆత్మీయ ఉంటుంది అలాంటి, ఎందుకంటే ఇలాంటి కవులను మనం గౌరవించుకోవాలి. ఈ సమాజం అందుకే మన ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది, కళాకారులు కానీ పురస్కారాలు కానీ చేస్తుంది. కాకపోతే ఏంటంటే మన కొన్ని ప్రయత్నాలలో భాగంగా ఇంకా మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ చేసుకునే ప్రయత్నంలో మనం ఎప్పుడు కూడా, ఎందుకంటే మనం బాగా చూసినట్టు మీరు గమనించండి, గొప్ప కవులందరినీ తీసుకోండి, ఏ కవి కూడా కోట్లు సంపాదించిన దాఖలాలు లేవు, కానీ కోట్ల హృదయాలను అందించిన దాఖలాలు కోమలలో. అందుకని అలాంటి సాహిత్యాన్ని మనం భావితరాలకు అందించే ప్రయత్నం చేయాలి. ఇందాక మన విజ్ఞానం చెప్పాడు, మార్పులు వస్తున్నాయి.